ప్రైజ్ బీ టు ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తుల వారు పేరిట అందరికీ నిండు వందనాలు. ఎలా ఉన్నారు? యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనం నుంచి ప్రభు మనతో ఇలా మాట్లాడుతున్నారు. అయితే యాకోబు, నేను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు, నేను నిర్మించిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అని. ఒక దినమున మన పాపము, మన శాపము మనల్ని బంధించి ఉండగా, మన బ్రతుకు మన గతంతో కట్టబడి ఉండగా, భవిష్యత్తు మీద ఏ ఆశ లేకుండా చావు కొరకు నిరీక్షించే స్థితిలో మనం ఉన్నామేమో. అయితే నిన్ను నన్ను విడిపించటానికి సర్వోన్నతుని కుమారుడైన యేసుక్రీస్తుల వారు మన నిమిత్తమై ఈ లోకానికి వచ్చాడు. సర్వసాధారణమైన మనిషిగా, ఒక మనిషి వల్ల కలిగిన అన్ని శోధనలు గుండా వెళ్ళి సిలువలో ప్రాణం పెట్టారు. ఆయన చేసిన బలియాగము, ఘనత్యాగము ఫలితం ఏంటంటే మన పాపం కొట్టివేయబడింది. దేవుని పిల్లలముగా మనం ఉండుటకు మనం అధికారం పొందుకొని ఉన్నాం. దేవుడైతే మనల్ని విమోచించాడు, దేవుడైతే మనల్ని విడిపించాడు. నీవు నా సొత్తు అంటున్నాడు. అయితే మనలో చాలామంది ఇంకా గతంతోనే కట్టివేయబడి ఉన్నారు. భవిష్యత్తు నిమిత్తమై దేవుడు ప్రణాళికాబద్ధంగా ఒక నూతనమైన అడుగు వేద్దాం అనుకుంటే అపవాది వచ్చి అంటాడు, ఆ దినాన నువ్వు అలాంటి పాపం చేసావుగా, ఆ దినాన నువ్వు అలాంటి దోషంలో ఉన్నావుగా, నీకేం యోగ్యత ఉన్నది, నీకేం అర్హత ఉన్నది, నువ్వు ముందుకు వెళ్ళలేవు అని మన గతకాల పాపమంతా తీసుకొచ్చి మన కళ్ళ ముందు పెడుతుంటాడు. గుర్తుంచుకోండి, మన నిమిత్తమై ఆయన క్రయధనం చెల్లించాడు. ఇప్పుడు మనం దేవుని సొత్తు. క్రీస్తు యేసునందున్న మనము నూతన సృష్టి. అదే అధ్యాయంలో 18వ వచనం నుంచి ఆయన అంటున్నాడు, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో, నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దానిని ఆలోచింపరా? ఆయన మన నిమిత్తమై గొప్ప ప్రణాళికను సిద్ధపరిచాడు. గతంతో కట్టివేయబడిన నీవు, గతకాల పాపపు ఆనవాలను ఇంకా మనసులో ముద్రించుకొనిన నీవు ముందు భవిష్యత్తును గుర్తించలేకపోతున్నావేమో, కానీ నీ యోగ్యతకు మించి, నీ అర్హతకు మించి తన కృపచేత ఆయన నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలపాలని ఆశపడుతున్నాడు. ఒక చిన్న ఉపమానం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒక ఏనుగు చాలా కాలంగా తన యజమాని చేత బంధించబడి ఉన్నది. ఒక చిన్న తాడుతో అది బంధించబడి ఉన్నది. ఆ ఏనుగు ప్రతిసారి స్వేచ్ఛ కోసం అడుగులు వేయాలనుకునేది, కానీ ఆ తాడు దాని కాలికి బిగుసుకున్న వెంటనే ఆ ప్రాంతంలో ఒక గాయం ఏర్పడి ఎంతో బాధ కలిగేది. అందుకే ఆ ఏనుగు ఎప్పుడు కూడా ఒక 4 అడుగులు వేసేది, మరలా అక్కడే కూలబడిపోయేది. ఒక 4 అడుగులు వేసేది, మరలా అక్కడే కూలబడిపోయేది. దాని బానిసత్వాన్ని చూసినటువంటి ఒక వ్యక్తి దయతలచి దాని యజమానుడిగా ఉన్నటువంటి వ్యక్తికి మూల్యాన్ని చెల్లించి ఆ ఏనుగుకు స్వాతంత్రాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఆ ఏనుగు నడవాలన్నట్లుగా అతను ప్రోత్సాహపరిచిన ఏనుగు నడవలేకపోతుంది. దానికి గల కారణం ఏంటంటే దాని గతకాల అనుభవాల జ్ఞాపకాలు. గతంలో నేను 4 అడుగులు మాత్రమే వేయగలిగాను, 5వ అడుగు వేద్దాం అనుకునేటప్పటికీ ఆ తాడు బిగుసుకొని నా కాలికి బాధను కలుగచేసేది కదా, సో నేను 5వ అడుగు వేయను అనుకుంది. సంఖ్యలు తెంచినప్పటికీ, ఆ బంధకం తెగిపోయినప్పటికీ 5వ అడుగు పట్ల తనకున్న భయం చేత ఆ 5వ అడుగు వేసేది కాదు. కానీ నీ సంఖ్యలు తెగిపోయాయి, నీ బంధకాలు తెగిపోయాయి, ఇప్పుడు నువ్వు స్వేచ్ఛను పొందుకున్నావు అంటే ఈ మాటను నమ్మనంత కాలం ఆ ఏనుగు 4 అడుగులకు మించి 1 అడుగు కూడా వేయదు. కానీ నమ్మితే
తన మీద జాలి చూపించిన వాని వలనైన స్వాతంత్రాన్ని అనుభవిస్తుంది. ఈరోజు మీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు విమోచించబడ్డవారు, మీరు నూతనపరచబడ్డవారు. మీ గతకాల పాప బంధకాలు తెగిపోయినాయి. మిమ్మల్ని మీరు ప్రేమిస్తున్న ప్రేమ కంటే మిక్కటమైన హెచ్చైన ప్రేమతో దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. మీ పట్ల దేవుడు అద్భుతమైన ప్రణాళికను సిద్ధపరిచి ఉంచాడు. నాకు ఆ యోగ్యత ఉన్నదా? నాకు ఆ అర్హత ఉన్నదా? నేను ఆ స్థితిలో వాడబడగలుగుతానా? నేను ఆ ఉన్నతమైన స్థితికి ఎదుగుతానా? సందేహపడకండి. నమ్మితే దేవుని మహిమను చూస్తారు. కేవలం విశ్వాసం ఉంచండి. మిమ్మల్ని ఈ లోకం దృష్టితో చూడకండి. మిమ్మల్ని మీ ఇరుకు మనసుతో చూడకండి. మిమ్మల్ని దేవుని దృష్టితో చూడండి. ఆయన దృష్టికి మీరేమై ఉన్నారో అదే మీరు. మిమ్మల్ని సృజించిన మీ దేవుని దృష్టికి ఏమై ఉన్నారో అదే మీరు. మీరు లోకం యొక్క తీర్పు కాదు. మీరు మీ సొంత తప్పుడు ఆలోచన కాదు. మీరు దేవుని యొక్క అద్భుతమైన ప్రణాళిక.